జరిగిన సంఘటన అయితే ఇది 98, 97 ఆ టైంలో నాన్నగారు పల్లెటూళ్ళలో వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండేవారు కదా. అయితే ఒకసారి ఆగర్ సీతమ్మ గారి ఇంటికి వెళ్ళారు. ఆగర్లో సీతమ్మ గారు పెద్ద ఆవిడ, వాళ్ళ ఇంట్లో 3 రోజులు 4 రోజులు ఉండేవారు. అలాగే మేమందరం కూడా అలా వెళ్ళాం. వెళ్తే వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే చాలా పాతిల్లు. అది తాటయ్యకిది కాదేమో, సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు. పెంకుటిల్లు అనమాట, బాగా ఊడిపోయి పెంకుటిల్లు, పాత పెంకుటిల్లు. సరే, అందులో ఒక్క గదే హాలు ఉంది. ఆ గదిలో నీట్గా చేసి నాన్నగారు ఆ రూమ్లో ఉన్నారు. ఉంటే ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజంతా బాగానే ఉంది, సందడిపోయి సాయంకాలం అయిపోయింది. రామచంద్రరాజు గారు ఈ రేడియోలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రేపు గాలివాన వచ్చేస్తుంది, నాన్నగారు ఇంటికి వెళ్ళిపోదాము, జిన్నూరు వెళ్ళిపోదాం నాన్నగారు అంటున్నారు రామచంద్రరాజు గారు. అంటే పోలేండి, గాలివాన జిన్నూరులో ఉన్న గాలివానే, ఆగర్లో ఉన్న గాలివానే, ఈ మాత్రం దానికి మళ్ళీ జిన్నూరు వెళ్ళిపోదామంటారు. పోలేండి, రేపు వెళ్దాం అనుకుని వచ్చాం మనము, ఇంకెక్కడే ఉందాం అన్నారు నాన్నగారు. అంటే సరే ఉన్నారు. నాకు పొద్దున్నుంచి సాయంకాలం దాకా 4 వరకు బాగానే ఉంది వాతావరణం. ఇంకా 4 మొదలైపోయింది విపరీతమైన గాలి, ఆ కోరు, ఇంకా అసలు వర్షం, అన్నీ ఎక్కువైపోతున్నాయి సాయంకాలం అయ్యి కొద్దీ. సరే, నాన్నగారు ఉన్న రూము వరకు బాగానే ఉంది. ఆ ఇల్లు ఏదో లోపల ఏదో వేసినట్టున్నారు, మిద్ది లాంటిది. నాన్నగారు ఈరోజు బయటకు రాకండి నాన్నగారు, ఎందుకంటే బయట పెంకుటిల్లు, పాత పెంకుటిల్లు కదా, చినుకులు కూడా పడుతున్నాయి మధ్య మధ్యలో ఆ పెంకుటిలోంచి. వద్దురా నాన్నగారు, బయటకు రావద్దు అని పాపం ఆగారు సీతమ్మ గారు వెళ్ళి చెప్పారు. అలా రావద్దంటే ముందర వచ్చేస్తారు కదా, ఇంకొచ్చేసారండి. వచ్చేసి హాల్లో ఇలా కూర్చున్నారు. ఓ ఉరుములు, మెరుపులు, వర్షం, గాలి, వాన విపరీతం ఎక్కువైపోతే అందరం ఆ ఉరుములకి మెరుపులకి ఇలా చూస్తున్నాం, భయపడిపోతున్నాం అందరం కూడానే. ఆయన అసలు ఇంకా అప్పుడు మొదలుపెట్టారండి బాధ. అక్కడేమో ఆగర్ సీతమ్మ గారికేమో భయం వేసిపోతుంది. ఇలా రామ్మ జయ అంటారు, ఇలా రా, ఎందుకంటే అక్కడ పొయ్యి మండట్లేదు, బయట పొయ్యి మీద అన్నం వారుస్తారనమాట. చూరుని పెట్టారండి, ఆ పొయ్యి తీసుకొచ్చేసి చూరుని పెట్టారు. చూరుని పెట్టి, గ్యాస్ పొయ్యిలు లేవమ్మ అప్పుడు, అయితే చూరుని పెట్టి అన్నం వార్చడానికి ఈ పొయ్యి ఆరిపోతుంది. నాన్నగారికి కూరలు వండేశారు. ఈ లోపల వర్షం పెరిగిపోయింది, అన్నం వార్చాలి. అన్నం నేను ఎలా వార్చగలను కంగారు పడిపోతున్నారు ఆవిడ, లోపలికి బయటికి తిరిగిపోతున్నారు. సరే, అప్పుడు మొదలుపెట్టారు అసలు గోల. గౌతమ్ బుద్ధుడిది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యో వర్షం వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ టైంకి మనం ఏమైపోతామో అనుకుంటున్నాము. కానీ మరి బుద్ధుడు అలా కాదండి. ప్రతి ఇల్లు, ప్రతి ఊరు తిరిగాడు. ఆ ఊర్లో ఏం చేసేవాడంటే, ఊళ్ళోకి వెళ్ళేవాడు కాదు. మేమండి సీతమ్మ గారు మీ ఇంటికి వచ్చాము, కానీ బుద్ధుడైతే అలా రాడు. ఏం చేస్తాడంటే చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చుని ఊళ్ళో వారందరినీ కూడా ఈ శిష్యులను పంపివాడంట, ఊళ్ళో వారందరినీ తీసుకురమ్మని. అందరూ చెట్టు కిందే కూర్చోవాలి, ఎవరింట్లోనే కూర్చోకూడదు. ఇంకా ఒకవేళ కనుక బుద్ధుడికి ఎప్పుడైనా వెళ్ళాలని, ఎవరింటికైనా వెళ్ళాలని అనిపిస్తే, ఏ ఇంట్లో దుఃఖం ఉందో ఆ ఇంటికి వెళ్ళేవాడంటండి. ఆ దుఃఖాన్ని ఆర్పటం కోసం ఆ ఇంటికి వెళ్ళేవాడు, మామూలుగా ఎవరింటికి వెళ్ళేవాడు కాదు అని. మీరు అందరూ కంగారు పడిపోతున్నారు. చెట్టు కింద కూర్చుని బుద్ధుడు బోధిస్తూ ఉంటే ఇలాగే వర్షం పడిపోయేది, మీద పడిపోతుందండి, కింద చినుకులు పడుతున్నాయి. ఈ చెంబులు తెపాలా పట్టుకొచ్చి పెడుతున్నారండి, అట్ల నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అవి ఏమో చింది మళ్ళీ ఆనగారి మీద పడుతున్నాయండి. ఇలాగేనమ్మా బుద్ధుడు కూడా ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇలాగే వర్షం వచ్చింది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదో నాన్నగారు చెప్పకండి, రెస్ట్ తీసుకోండి, అలా కాదమ్మా. ఇక్కడ బుద్ధుడు ఉద్దేశం, భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే అందరి దుఃఖాన్ని ఆర్పాలని.
అందరికీ ప్రతి వ్యక్తికి కూడా దుఃఖం లేకుండా చేయాలని. అంటే ప్రపంచాన్ని చూశాడు బుద్ధుడు. చూసి ఎందులోని సుఖం లేదు. ఏదో ఇలా ఉంటే సుఖపడతాము, అలా ఉంటే సుఖపడతాము అంటే ఏ మానవుడు కూడా బాహ్య విషయాల్లో కానీ బాహ్య ప్రపంచంలో కానీ సుఖపడలేడు. ఏ మానవుడు, ఏ జీవుడు. కానీ ప్రతి జీవుడు సుఖపడాలంటే జ్ఞానం దగ్గరికి రావాల్సిందే. జ్ఞానం దగ్గరికి రావాలంటే జ్ఞానకాంక్ష కావాలి. జ్ఞానకాంక్ష తీసుకురావటానికి తిరిగాడమ్మా బుద్ధుడు. ఇప్పుడు నాన్నగారు ఒకసారి 2 సార్లు అన్నారండి, మీకు భగవానికి అసలు పోలికలు లేవు. నాన్నగారిని అనేవారు అంటండి. కొంతమంది పెద్దవారు వస్తారు కదా అలాంటి వారు, మీకు భగవానికి అసలు పోలికలు లేవు, మీకు వివేకానందుడికి పోలికలు ఉన్నాయి, మళ్ళీ మీకు గౌతమ బుద్ధుడికి పోలికలు ఉన్నాయని ఇవ్వరు అంటండి. అంటే శరీరం తేడా, హృదయం ఒక్కటే. అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుల్లో ఎంత దయో నాన్నగారిలో కూడా. మరి ఆ చెట్టు కింద నువ్వు చెప్పావు కదా, ఆ చెట్టు కింద ఏం జరిగిందో అది మనకు తెలియదు. ఎర్రి మొహాలు వేసుకుని కూర్చున్నాం, మరి అక్కడే ఉన్నాం అందరూనే. ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ శక్తి ఏంటో, అది ఆ కళ్ళ ద్వారా ఏం ప్రవహించిందో, మరి ఎంత శాంతి, ఎంత జ్ఞానం వచ్చిందో మరి బయటికి, అది ఎవరు అందుకోవాలో, అది మరి ఎలా అందుకోవాలో తెలియని స్థితి. అలా కూర్చున్నాం. మరి ఎవరు అందుకున్నారు? ఆ అమ్మాయి మోడ్రన్ బుద్ధ అంది కదా, సరిగ్గా వచ్చేసారండి. ఆ చెట్టు కింద కూడా అన్నీ ఒక భగవంతుడు ప్రణాళికమ్మా. అది ఆయన సంకల్పించి, ఏ జ్ఞానికి సంకల్పం ఉండదు. ఆ దేహం ద్వారా ఏదో ఒక మహాత్ముడు, ఏదో ఒక భగవంతుడు ఆ దేహాన్ని స్వాధీనం చేసుకుని ఆ దేహం ద్వారా పని చేస్తాడు. ఆ దేహం ద్వారా పని జరుగుతుందంట. మనమైతే పని చెయ్యాలి, ఆయన పని చెయ్యక్కర్లేదు అని ఇలా కారు దిగాం. ఇలా కరెక్ట్గా దాని ముందరే అక్కడ కారు దిగాం. సారనాథ్లో ఆశ్రమం ముందర కారు దిగాం. కారు దిగితే గేటు తాళాలు తీయలేదు. వాళ్ళు 4 8కో తీస్తారంట. మేము 3 వెళ్ళిపోయాం. నాన్నగారికి ముందరే బయలుదేరిపోతారు కదా, 3 వెళ్ళిపోయాము. అది గేటు తాళం తీయలేదు. నాన్నగారికి గేటు తాళం తీయలేదు. నాన్నగారు మీరు కారులో కూర్చోండి అంటున్నారు. రామచంద్రరాజు గారు భక్తులు అందరూనే. అంటే నాన్నగారు ఎలా చెయ్యేసుకుంటారు కదా, ఇలా చెయ్యేసుకుని ఇలా చూసి నేను కారులో కూర్చోదండి అని గబగబా నడవటం మొదలెట్టాడు. గబగబా ఆయన నడుస్తూ ఉంటే ఆయన ముందు ఎవరో మరి ఆయనకి చెప్పి కూర్చోబెట్టగలిగే శక్తి ఎవరికి ఉంది అక్కడ. గబగబా మేము కూడా నడుస్తున్నాం. అది కొంచెం ఒక ఫర్లాంగ్ ఉంటుంది, బహుశా ఫర్లాంగ్ ఉంటుందో మరి, నాకు అంత మరీ గుర్తులేదు. అలా నడిచిన తర్వాత ఒక గేటు తీసుంది. ఆ గేట్లోంచి గబగబా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయారు నాన్నగారు. అంటే ఆయన 1250 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే ఈ 5 శిష్యులకి బోధించాడో అదే చెట్టు అంటది. ఆ చెట్టే మళ్ళీ వేసారంట అక్కడ. మళ్ళీ చిన్న చెట్టు వేసి అంత మహావృక్షం కిందే ఉన్నది. వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఏమి శుభ్రంగా లేదు, ఏమీ లేదు. అందులోకి ఎవరో ఏదో చున్ని ఏదో వేసారు, కూర్చున్నారు. అక్కడ ఆయనకి అది ఆహించడం అంటే హృదయం ఒక్కటే, ఓకే, శరీరాలు తేడా. ఆయన మరి నిజంగా గౌతమ బుద్ధుడి కళ్ళు మనం చూడలేదు, మరి నాన్నగారి కళ్ళు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎక్కడ కూర్చున్నా ఎంత దూరంలో ఉన్నా ఊరికే ఆయన అలా మనం ఒక చూస్తే చాలు. ఎప్పుడు చూస్తారా, ఏ క్షణంలో చూస్తారా అని కాసుకుని ఉండేవాళ్ళం కదమ్మా. అంటే ఆ చూపు, అంటే ఆ చూపులో ఉన్న జ్ఞానము, ఆ శక్తి మనకు తెలియకపోవచ్చు. అట్లా చూడాలని ఆకర్షణ, ఒక ఆకర్షణ కలిగించేవాడు అనమాట. ఇంకా అంటే ఆ కళ్ళ ద్వారా చూసి అది మరి ఆ ఫేస్ ద్వారా ఆ దయ అన్నీ ప్రవహించి మరి మనకి మరి జ్ఞానం కాంక్ష తీసుకురావాలని. అంటే ఎందుకు తిరిగేవాడు గౌతమ బుద్ధుడు? ఇల్లు ఊరు కూడా ఎందుకు తిరిగేవాడు? ఆ దుఃఖం ఏ ఇంట్లో ఉందో ఆ తలుపు కొట్టాలని తీసుకురమ్మనేవాడు. అంటే జ్ఞానకాంక్ష తీసుకురావాలి. జ్ఞానం కలిగితేనే ప్రతి జీవుడు సుఖపడతాడు. జ్ఞానంలో తప్పితే ఇంకెక్కడ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు
అని ఆయన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి ఆ తెలుసుకున్న సత్యాన్ని మళ్ళీ మళ్ళీ లోకానికి అంతటికీ తెలియచేయాలని. మరి నాన్నగారు కూడా అంతే కదమ్మా. ఆవేళ వర్షంలో తడిసిపోతున్నారు, పక్క నుంచి తడిసిపోతూ ఉంటే కదా అలాగే కూర్చున్నారే. అంటే ఏదో సందేశం, ఏదో కాంక్ష. 10 మంది మిగిలాం, అందరూ వెళ్ళిపోయారు వర్షంలో మూల. ఏదో అసలు మనకి మార్పు తీసుకురావాలని. మర్నాడు నిజంగా కారు జిన్నూరు వెళ్ళటానికి కారు ఎక్కించుకున్నారు. ప్రతి చోట ఆగిపోవటమే, అన్నీ పడిపోయినాయండి, చెట్లన్నీ పడిపోయినాయండి. మరి ఎలాగోలాగా నెమ్మదిగా చేరుకున్నారండి. అంటే మర్నాడు అలా జరుగుతుందన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. తెలుసుండి కూడా ఆగిపోయారు. అంటే అక్కడ ఏం పని జరగాలందో మరి ఏంటో తెలియదు కదా. అప్పుడు చెప్పారనమాట. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ధర్మం శరణం గచ్చి. ఆ రోజు చెప్పారు. ధర్మం అంటే ఏదో పని బాగా చెయ్యాలి, వీళ్ళు బాగా చూడాలి, ఇది నీ ధర్మం ఎలా అనుకుంటున్నారు. ఆ రోజు చెప్పింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు కదా. ఆ రోజు చెప్పింది ఏంటంటే, ధర్మం అంటే ఇది కాదు, నువ్వెవరు తెలుసుకోవటమే నీ ధర్మం. నువ్వు భూమి మీదకి వచ్చిన ధర్మం ఏంటి అసలు? నువ్వెవరో తెలుసుకోకుండా భూమి నుంచి వెళ్ళిపోయావనుకో, ఇంకా అన్నం వండుకోకుండా తెపాల అలా బయటపడేయటం ఎటువంటిదో, నీ దేహం కూడా అటువంటిదే. అటువంటి ధర్మం అంటే నేను ఏ స్థితిని అయితే పొందాలో ఆ స్థితి వైపు నన్ను గురి పెట్టమని, అది ఆ స్థితి వైపుకి నన్ను మళ్ళించమని, అది శరణు వేడుకోవడం, అది ధర్మం శరణం గచ్చామి. సంగమం కూడా ఆ రోజు చెప్పారు. సంఘం శరణం గచ్చామి కూడా చెప్పారు. అంటే సంఘ రూపంలో ఎవరున్నారు? చైతన్యమే. చైతన్యం సంఘ రూపంలో ఉంది. నామాలు చూడకండి, రూపాలు చూడకండి. అందరిలోనే ఉన్నది ఒక మహా చైతన్య శక్తి ఉండటం వల్లనే ఆ కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి. ఆ మహాశక్తిని గుర్తించండి. ఒక శక్తిని గుర్తించమని కూడా అంట. ఒక రాముడు దేవుడు అది అలా ఏం ఉండేది కాదంట గౌతమ బుద్ధుడికి. అలాంటి సంఘానికి మీరు శరణ వేడుకోండి. అంతటా చైతన్యాన్ని చూసే శక్తిని మనకి ఇవ్వమని వేడుకోవటం అంటండి. సంఘం శరణం గచ్చామి అంటే. మరి బుద్ధం శరణం గచ్చామి అంటే ఆ చైతన్య స్థితికి నేను శరణాగతి పొందాలని చెప్పేసి, అంటే ఎక్కడ నామం రూపం అక్కర్లేదు అని. మరి మన నామాలు మన రూపాలు వృధా. మనకి భూమి మీదకి వచ్చిన పని ఏమి పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోతే ఇదంతా వేస్టే. కానీ భగవంతుడు మహాత్ముడు రూపంలోకి వచ్చాడు అనుకోండి, అది వృధా కాదు అన్నారండి. అని అంతకుముందర తర్వాత జరిగిందండి ఇది. ఏదో పల్లెటూరులో ఒకరింటికి వెళ్ళాం. ఒకరింటికి వెళ్తేనే ఆ ఇంట్లో మామూలుగా ఇల్లు తిరిగేస్తారు కదా, ఈయన మొత్తం అందరిళ్ళు మొత్తం కాలనీ అంతా అయిపోతుంది కదా. ఏదో ఒకరింటికి వెళ్తే అది 90 ఏళ్ళు తాతగారు మంచం మీద ఉన్నారు. ఈ కోడళ్ళు ఉన్నారు. ఆయనకి విపరీతమైన కోపం అంట ఆ తాతగారికి. అప్పుడు ఏమన్నారంటే, నాన్నగారు పళ్ళైపోతుంది, కంచం విసిరేస్తాడంటండి ఆయన ఎంత పెట్టినా సరే. నాన్నగారు పళ్ళైపోతున్నాం నాన్నగారు, ఎంత బాగా చూసుకుంటున్నాము, విపరీతమైన కోపం అండి అని అంటే, అప్పుడు సరిగ్గా కారులో ఎవరో గౌతమ బుద్ధుడు విగ్రహం ఇచ్చారు. ఇంత కారులో అది ఉంది. రామచంద్రరాజు గారు అది పట్టుకురండి అన్నారు. ఆ బొమ్మ ఎలా పట్టుకురండి, గౌతమ బుద్ధుడు బొమ్మ ఎలా పట్టుకురండి అన్నారు. అలా అంటాక ఆ బొమ్మ తెచ్చారు. తెస్తే అక్కడ స్టూల్ వేయమన్నారు. ఆ తాతగారు పక్కనే ఆయన బెడ్ రెస్ట్ కదా, ఆ స్టూల్ వేశారు, దాని మీద పెట్టారు అని అప్పుడు చెప్పారు. సత్యమే నిజంగా ఆ తాతగారే చెబుతున్నారు. మరి ఆ వంపు పెట్టి చెప్పటం అన్నమాట. అంటే మనం ఈ దేహంలోకి వచ్చి మరి అలాంటి సద్గురు, మరి అలాంటి మహాగురు సత్సంగం మరి సహవాసం చేస్తా కూడా మన కోపాన్ని మన ద్వేషాన్ని మనం పోగొట్టుకోలేకపోతే మరి ఏమవుతాము? ఈ దేహంలో ఉండగానే ఇవన్నీ కూడా పోవాలి. తాతగారు మీరు మీ దేహం వెళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ రెడీ అయిపోతుందండి, సిద్ధమైపోతుందండి కోపం. మళ్ళీ అప్పుడు కూడా మీరు ఇలా కంచాలు విసిరేస్తారండి. అలా కాదు. ఆయన కూడా పాప ఒప్పుకున్నారు. ఎందుకు ఆ టైంకి వచ్చేస్తుందండి. పూర్వం నాకు 100 ఎకరాల పొలం ఉండేది, నేను ఏది చెప్తే అది వినేవారు. ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను కదా, వాళ్ళు వినట్లేదు. వినపోయేటప్పుడు నాకు కోపం వచ్చేస్తుందండి అని చెప్పారు ఆయన. అంటే ఇది మీ శరీరం పోతుందండి, కంటిన్యూ అయిపోతుందండి అని చెప్పి ఆ విగ్రహం పెట్టి రోజు 1 గంట ఆయన చూడండి. గౌతమ బుద్ధుడి విగ్రహం రోజు 1 గంట ఆయన మీరు చూడండి. నేను 1 నెల తర్వాత పక్క ఊర్లో ఏదో మీటింగ్ ఉందండి, ఆ ఊరు మీటింగ్కి వస్తామండి, అప్పటికి మీ కోపం తగ్గిపోతుంది అన్నారండి. అప్పటికి మీ కోపం తగ్గిపోతుంది అన్నారండి అని వాళ్ళకి చెప్పారండి. చెప్పేసి వెళ్ళిపోయామండి.
కరెక్ట్గా నెలకి మళ్ళీ ఇంకో ఊరు పక్క ఊరు మీటింగ్కి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆయనకి మరి వదలరు కదా, ఇంకా ఆ కోడళ్ళు అయ్యి వచ్చారండి ఇక్కడికి వచ్చి ఏమ్మా మీ మావయ్య ఎలా ఉన్నారని అడుగుతున్నారండి. అడిగితే నాన్నగారు ఎంత సుఖపడుతున్నావు నాన్నగారు, ఈ నెల రోజులకి ఆయన చూడటం వల్ల పూర్తిగా తగ్గిపోయిందండి. ఎప్పుడన్నా పూర్వం అలవాటుని ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా అది పెద్ద లెక్కల్లో కాదండి నాన్నగారు, బాగా తగ్గిపోయిందండి శుభ్రంగానే. మరి అసలు నాన్నగారు అది అన్నీ మనకి చూపించటం అండి. మరి జ్ఞానం సహవాసం చేసి మన కోపాన్ని, మన ద్వేషాన్ని, మన అహంకారాన్ని మరి తగ్గించుకోకపోతే మరి ఇప్పుడు మధ్యవర్తులు లేరు. ఇప్పుడు గౌతమ బుద్ధుడికి మధ్యవర్తులు లేరు, నాన్నగారికి ఇద్దరు మధ్యవర్తులు లేరు. ఊరికే రూపం తేడా. ఈయన దయ ఆయన దయ ఒకటే, ఆయన కళ్ళు ఈయన కళ్ళు ఒకటే. ఎందుకంటే ఆ కళ్ళ ద్వారా మరి ఎంత ప్రేమ అండి. ఆ ప్రేమను చూసే కదా మనల్ని ఆకర్షించుకుని. ఇప్పుడు నిజంగా ఒకటి అనిపిస్తుంది పద్మ, ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం లేని స్థితి పొందుతారని చెప్పేసి ఈ మహాత్ములందరూ చెప్పారు కదా. కానీ నాన్నగారు మనకి జ్ఞానం కలిగాక కాదు, ఈ ప్రయాణంలోనే దుఃఖం లేకుండా చేసేసారు, ఈ ప్రయాణంలోనే శాంతిగా ఉండేటట్టు చేసేసారు. ఎవరు ఏ సంఘటనలో ఎవరి టైం ఏ జరిగినా ఐ డోంట్ కేర్ అంటున్నారు అందరూనే. అసలు అక్కర్లేదు. ఎంత శాంతిగా ఉండగలుగుతున్నాము, ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నాము. అసలు నాన్నగారు భక్తులు ఉన్నంత ఆనందంగా ఎవరో ఉండరు అని ఈ పెద్ద పెద్ద స్వామీజీలు ఒప్పుకుంటున్నారు. ఎవరు మొన్న ఎక్కడ రమణాశ్రమంలోనే ఎవరో అంటున్నారండి ఈ మాట. వాళ్ళు ఇక్కడ కూర్చోద్దన్నారనుకో మనం పట్టించుకోం కదా, ఏం అక్కర్లేదు మనకి, అది ఏది అక్కర్లేదు మనకి. ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే, ప్రపంచంలోనే అంతే. ఎక్కడ గురిపెట్టించారు, ఎటువంటి శాంతిని అందిస్తున్నారు, ఎక్కడ గురిపెట్టించారు. ఆ ప్రేమనిస్తా, మరి ఆనందాన్ని ఇస్తా, శాంతిని ఇస్తా, మరి గురి. ఇప్పుడు భగవాన్ మాట, గమ్యం తెలియని బాటసారులాగా జీవించకండి, ఎంత అందమైన మాట. మీ గమ్యం మీకు తెలుస్తూ ఉండాలి. ఎందుకు ఇలాగా ఈ ప్రయాణాలు దేనికి? వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాయి, వయసు వచ్చేస్తుందండి, చావుకు దగ్గర అయిపోతున్నాం కదా. కానీ అలాంటి మహాత్ముడు మన జీవితంలోకి వచ్చి మనలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ఇంకా ఇలాంటి సహవాసం మళ్ళీ వస్తుందా? ఎన్నో పూర్వజన్మల ఫలితంగా మరి ఇలా వచ్చామండి. ఎక్కడో ఏదో జరిగింది అక్కర్లేదండి, మనమే. అంటే దేహం పోయిన తర్వాత కూడా ఆ గౌతమ బుద్ధుడి ద్వారా ఎంత వర్క్ జరిగిందో చూపించారండి. మరి నాన్నగారి దేహం కూడా కనిపించకపోయినా ఎంత వర్క్ జరుగుతుందో ఇప్పుడు మరి ఎంత వర్క్ చేయకపోతే ఈ రోజున సంజయ్ ఏంటి, మరి విజయ్ ఏంటి, అందరూ ఇంతమంది కూర్చుని ఆయన స్మరించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏముందండి? ఈ 2 గంటలు ఈ అవకాశం రావాలి కదా మన జీవితంలోనే. మళ్ళీ మళ్ళీ మన్నం చేసుకుని, ఆయన మాటలను మన్నం చేసుకుని, ఆ రూపాన్ని గుర్తు చేసుకుని, మళ్ళీ మళ్ళీ గమ్యాన్ని, అదే గమ్యం తెలియకుండా మళ్ళీ అటు ఇటు ప్రయాణం చేయకుండా గమ్యాన్ని గురిపెట్టించి, ఇంకెంతకన్నా ఏముందండి అదృష్టం? మనంత ఐశ్వర్యవంతులు ఎవరో లేరు, మనంత అదృష్టవంతులు ఎవరో లేరు. మనం మాత్రం మార్గం తప్పకుండా ఉంటే, స్మరించుకుంటూ ఉంటే, అలా చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మన అందరం తరించుతామనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారండి. నిజంగా అందరికీ ఇలా జరగటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సంధ్య. ఇంతలా ఇంకెవరైనా చెప్తారా? చెప్పొద్దామా? నామం చెప్తామండి. ధర్మం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. సద్గురుదేవా సద్గురుదేవా పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవా 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్ష మాం. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురసైన్యనాదం గుహం సదాహం శరణం ప్రపద్యే. యకుహరమధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం ఆత్మరూపేణ భాతి. హృది విషమనసా స్వం చిన్వతావా పవనచలనరో ఆత్మనిష్టో భవత్వం. ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కదం. సద్గురుదేవా 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. దేవా సద్గురుదేవా సద్గురుదేవా పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం. హరిహర ఓం శంకర ఓం నారాయణ